అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. మనం అందరం నవ్వుకుంటాం కానీ అసలు ఫైటర్స్ పడే కష్టాలు ఎవరికి ఉండవు. చాలా చాలా కష్టం, చాలా టఫ్ అన్న. వాళ్ళ కోసమే ఇంకేం లేదు. వాళ్ళ ఇప్పుడు ఎన్టీఆర్ అని ఒక ఇక్కడ నాకు తెలిసి నేను ఎలా వచ్చానో ఎన్టీఆర్ అని రెస్ట్ ఆఫ్ 30 మంది కూడా అలా వచ్చారు. నా డౌట్. అతను చిన్నప్పటి నుంచి అతను ఒకసారి చూస్తే చాలు అనుకున్న దగ్గర నుండి అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సరే చాలా గ్రేట్ ఫీలింగ్ లోపల. బయట మంచి రికగ్నిషన్ వస్తుంది అందరికి. సో హ్యాపీ. కాదు అసలు సినిమాలో మీ అందరూ ఆ లుక్ కనపడటానికి ఏం పూసారు మీకు? ఆ మేకప్ లో కోకోనట్ ఆయిల్ మేకప్ మిక్స్ చేసి బ్లాక్ గా చేసి డాట్ చేశారు. కోకోనట్ ఆయిల్ పూసి మొత్తం దాంట్లో షేడ్ కదా అవసరం కదా. సో పాతకాలం కదా, రగడ్ లుక్ కనపడాలి. ఆ ఎండకు వాసిపోయింది అనుకుంటా. ఫస్ట్ 3 days ఏం జరిగిందంటే, నేను 3 days అన్నాను. నాకు ఎస్పెషల్లీ నాకు, వీళ్ళకి మళ్ళీ తెలీదు, నాకు 3 days షూట్ అన్నారు. ఇంకా ఎన్టీఆర్ గారితో డైలాగ్ చెప్పిన తర్వాత షూట్ అయిపోయింది అన్నారు. మళ్ళీ కో డైరెక్టర్ ఫోన్ చేసి ఇంకో 15 days షూట్ ఉంది మీకు. షాక్ అయ్యా. ఇదేంటారు బాబు, ఆల్రెడీ 3 days అన్నారు, మళ్ళీ 15 days ఎక్కడ షూట్ అన్న, గోవా అన్నారు. ఇంకా నాకు పెద్ద ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, మన సీరియల్స్ కుదరదుగా. అప్పుడే కొత్త సీరియల్ ఒకటి వచ్చింది మా టీవీలో, ఇంకా దాన్ని వదులుకొని వెళ్ళా. 1 to 15 days అక్కడే ఉన్నాం. ఎన్టీఆర్ కూడా షేర్ చేస్తున్నారు ఒక ఇంటర్వ్యూలో. ఒక దాంట్లో ఎండకు తట్టుకోలేక వెళ్ళి ఒక రూమ్ లో ఉండిపోయాను నేను. అసలు గోవాకి వెళ్ళినామన్నా, అసలు ఉబ్బరం మాకు అయితలే. మాకు ఎట్లా అంటే అసలు కూర్చోలేకపోతున్నాం. మనం వర్షం చేసిన ప్లేస్ కూడా ఎలాంటిదంటే అడవి చాలా పెద్ద అడవి అసలు. సో గాలి అన్న వస్తుంది అనుకుంటే గాలి రాదు, వర్షం పడదు, ఒక షాప్ కోసం మనం బయటికి ఏమన్నా వాళ్ళు ఆకలి అయినా ఏమన్నా తెచ్చుకోవాలన్నా కానీ 5-6 kilometers బయటికి వెళ్ళాలి. సిగ్నల్ ఉండదు. ఫస్ట్ తట్టుకోలేక వెళ్ళి పడుకున్నాను, ఏసీ వేసుకున్నాను, కరెంట్ పోయింది. బయటకు వస్తేనేమో పగిలిపోయి ఎండ అంట. ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా సగం బట్టలు వేసుకొని ఆ ఎండలో ఆల్మోస్ట్ నాకైతే 3 months వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. బాడీ పెట్టాను, బనీన్ ఫుల్, ఆ షార్ట్స్ అన్ని బనీన్. సో 3 months ఇప్పుడు కూడా సముద్రం సీన్ ఉండే కదా, సముద్రం నుంచి పైకి లేసేది. అది దగ్గర 1 hour హాఫ్ డే. అది మేము మా ఇంటి అన్నట్టు, మా అందరు చిన్నపిల్లలు లోపలికి వెళ్ళి సరంగా మేము అందరం పైకి లేస్తాం అన్నట్టు. మా చిన్నప్పుడు క్యారెస్ లోపలికి వెళ్ళి దగ్గర పీటర్ మాస్టర్ వచ్చి ఎవరికి లోపలికి వెళ్ళాలంటే అలా గట్టిగా వస్తున్నాయి. పీటర్ మాస్టర్ వచ్చి లోపలికి వెళ్ళి ఆయన మునిగిండు. నిజంగా చేసిన సీన్ బీచ్ అది ఫస్ట్ ఆ గాలికి అలలకి ఏం చేశారంటే ఎవరి వల్ల కావట్లే. అంటే 6 feet ఉన్న వాళ్ళంతా మేము బ్యాక్ సైడ్ వెళ్ళి కొంచెం ట్రై చేస్తున్నాం. ఈ కొద్ది పొట్టు ఉన్న వాళ్ళ ఏమవుతుందంటే అలా వచ్చిందంటే ముందుకు రాయి ఇద్దాము, నడుము కట్టుకొని రాయికి ఉంటారు, అండర్ వాటర్ లో కాసేపు ఉంటారు. లోపల మునిగితే 5 కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 అంటే మేము పైకి లేవాలి. అది షార్ట్, వినపడదు. సేమ్ బీచ్ లోనే ఆయన కూడా అక్కడే. సో 30 మంది కొంతమంది మేము చేయమన్నారు భయపడి. ఆయన ఏం చేశారు, పీటర్ మాస్టర్ ఎందుకు చేయరు, నేను చేసి చూపిస్తాను చూడు అని చెప్పేసి వచ్చి రాయి కట్టుకొని అలా ఉన్నాడు లోపల. అందరికి ఇంటూ ఉన్నాయా నిజంగా రియల్ గా లేకపోతే షర్ట్ అందరూ యాక్చువల్లీ ఆ ఇంటూ మార్క్స్ యంగ్ జనరేషన్. అంటే మేము చిన్నపిల్లలుగా ఉంటాము. సెకండ్ పార్ట్ లో మాది దీంట్లో సెకండ్ ఇంటర్వ్యూలో రిలీజ్ అంటే ఓపెన్ అవుతాం. దానికి ముందు ఉన్న వాళ్ళంతా సీనియర్స్, వాళ్ళకే ఇంటూ మార్క్స్. సో ఇంటూ పడ్డది మనోడికి ఒక్కడికే, తమిళ యాక్టర్. వాళ్ళంతా సీనియర్స్. క్లైమాక్స్ వచ్చిన తర్వాత మనం ఉన్నాం అనుకుంటా, మాకు పడ్డాయి. వీళ్ళు ఇంటర్వెల్ వరకు క్లైమాక్స్ లో మాకు పడ్డాయి. మమ్మల్ని చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు స్కాటర్ సినిమాలో. సో మాకు వేసేసారు ఇంటూ.